లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంటే మీరు బీసీల ఆత్మగౌరవానికి సంబంధించి అంటే బీసీలు బాడుగు నేతలు అంటే ఎక్కడ సహించలేదు. మీరు ఒక ఉద్యమం చేశారు, అలా అన్న ఒక మీడియా ప్రస్తావన అవసరం లేదు కానీ ఆ పేరు జైల్లో కూడా తీసుకెళ్లే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం బీసీల ఆత్మగౌరవం తాకట్టు పెట్టేలాగా లేకపోతే బీసీ ఉద్యమాన్ని క్యాష్ చేసుకునే వారికి ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే బీసీలలో ఎవరన్నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే వాళ్ళని తప్పనిసరి పబ్లికే వెలివేస్తాం, వేరే సొసైటీ వెలివేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి వాలంటరీ ఆర్గనైజేషన్. ఒక వ్యక్తి నీతి నిజాయితీ అనేది ఆ వ్యక్తి యొక్క ఆ సంస్థ యొక్క నాయకుని యొక్క నైతిక విలువలను బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనైనా నా బౌండరీస్ నేనే గీసుకోవాలి, దాన్ని ప్రజలు గుర్తిస్తారు లేదా పార్టీలు గుర్తిస్తాయి. నన్ను గుర్తించే కదా ఈరోజు అందరు గౌరవించేది. నాలోని చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని, నిజాయితీని గుర్తించి చేస్తున్నారు. కృష్ణయ్య గారు, మీ రాజ్యసభకి వెళ్ళేటప్పుడు మీ అఫిడవిట్ చూస్తే ఒక్క నయా పైసా కూడా అప్పు లేదు. ఉన్నది లేదని అందులో పెట్టినట్టున్నారు మీ అఫిడవిట్లో. 2 కోట్ల మీద అప్పు ఉంది. ఓకే, అంటే ఫస్ట్ ఒకసారి పోయినప్పుడు అప్పు లేదు, ఇప్పుడు ఉండదు. ఈ మధ్య అంటే అప్పు కావచ్చు, ఆదాయం కావచ్చు. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఆర్ కృష్ణయ్య ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. పెద్ద రోజు ఉద్యమాలు చేస్తాడు, రోజు ధర్నాలు మీటింగ్లు పెడతాడు, పైసలు ఎక్కడ. నాకు వారసత్వంగా మా నాయన నుంచి మా అమ్మమ్మ నుంచి వచ్చినటువంటి భూమి 60-70 ఎకరాలు ఉంటుంది. నేను 20 ఎకరాలు సంపాదించాను పంటల మీద. మీరు భూస్వామి నేను. మా నాయన 300 ఎకరాల భూస్వామి. పటేల్ మా నాయన పెద్ద భూస్వామి. ఆ కాలంలో జమీందార్ ఆయన. పోలీస్ పటేల్, వాలి పటేల్ అన్నీ ఆయననే. ఆ ఏరియా కింగు నిజాం సర్కార్. అంత దార్కారి భూస్వామి అన్నీ ఉన్నాయి. కాకపోతే కాలక్రమం లోపల ఆయన చనిపోయిన తర్వాత డిఫరెన్స్ వచ్చి దెబ్బతిన్నది. కానీ నేను భూమి నేను పెద్దగా అయినాకనే నా వాటా మా అమ్మమ్మది నాకు ఆటోమేటిక్గా 30 ఎకరాలు వచ్చింది. మా నాయన దగ్గరికి వెళ్ళి 20 ఎకరాలు నేను కొట్లాడి తీసుకున్నా మా అన్నల దగ్గర. మా నాయన పేరు మీద లేకుండే అది కొన్ని వేరే ఇష్యూల. ఆ తర్వాత తీసుకున్నా, సాగు చేసిన, మళ్ళీ నేను కొంత భూమి కొన్నా. చెరుకు పంట ఎవ్రీ ఇయర్. వ్యవసాయంలో కూడా నేను ధీటైన వ్యవసాయం చేసిన. అందరు వ్యవసాయంలో లాస్ అంటారు, లాస్ కాదు. నేను హైదరాబాద్కు పాల చెరుకు వేసిన. చెరుకు వండించి పాల చెరుకు ఉంటుంది కదా, అది 1 నెల 5 లారీలు 1 నెల చెరుకు సప్లై హైదరాబాద్కి చేసిన. ఎంత చెరుకు వండించినా చూడు, అది లక్షల రూపాయలు, 70-80 లక్షల చెరుకు. చాలా క్వాలిటీ చెరుకు, ఎక్కువ రేటు. ఫ్యాక్టరీకి వేస్తే ఎంత వస్తుంది? 3000 టన్ను తీసుకుంటాడు. కొట్టడానికి 500 అవుతుంది, లారీకి 500 అవుతుంది, మిగిలేదు 2000, 1800. కానీ పాల చెరుకు వేస్తే పొలం కాడికి వచ్చి 4500 టన్ను వాళ్ళే తీసుకొని పోతారు. అంటే 3 రెట్ల లాభం వస్తుంది మనకు. అట్లా నేను కొన్ని దశాబ్దాలు పండించిన. 90 నుంచి మొన్న కరోనా వచ్చిందాకా. కరోనా వచ్చినప్పుడు చెరుకు దెబ్బతినిపోయింది, తీసుకోలేదు ఎవరు, కాలబెట్టింది ఆఖరు. అంటే 100 ఎకరాల భూస్వామి నాన్న దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక 60 ఎకరాలు, మీరు 20 ఎకరాలు కొన్నారు. ఇంత భూస్వామిగా ఉన్నప్పుడు ఆర్ కృష్ణయ్య లేకపోతే ఆయన తమ్ముడు ఇలా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారనే విమర్శలు ఎందుకు వచ్చినాయి అంటారు? ఎక్కడ రాలేదు. ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తే నేను అప్పులు ఎందుకుంటా? ల్యాండ్ సెటిల్మెంట్ ఎక్కడ? నాకు ఆ కమిట్మెంట్ పోతుందని నేను అన్ని ఫీల్డ్లు ఎంచుకోలే. నేను వ్యాపారం చేయగలుగుతుంటే, ల్యాండ్ సెటిల్మెంట్ చేయగలుగుతుంటే, డిస్ప్యూట్ చేయగలుగుతుంటే. ప్రభుత్వం దగ్గర నేను ల్యాండ్ ఇస్తే తీసుకోలేదు. రాజశేఖర రెడ్డి ల్యాండ్ ఇస్తున్నాడు, విజయభాస్కర్ రెడ్డి ల్యాండ్ ఇస్తున్నాడు. ఫ్రీగా మా సంఘానికి వచ్చేదే తీసుకోలేదు. ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాను నేను. ప్రభుత్వంతో పోరాడతా కాబట్టి ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభం పొందొద్దని ఆ కమిట్మెంట్ తోటి ఉన్నా. అంతేగాని ఎక్కడ ల్యాండ్ సెటిల్ చేసినా తప్పేం కాదు. ల్యాండ్ దంద చేస్తే తప్ప వ్యాపారం అది. కానీ చేయలేదు, నా టైం సరిపోక. రోజు నా దగ్గరికి 1000 మంది వస్తారు. అవును, జిల్లాల మంది. ఇక్కడ అవసరాలు ఉన్నోళ్ళు, సంఘం వాళ్ళు, వాళ్ళ పనులు ఉన్నకే నాకు టైం సరిపోవు.
ఇంత టైం పైగా ఇక్కడే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, నయీం చనిపోయినప్పుడు ఉమ్, చాలా మంది దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడి దూరంగా ఉన్నారు. ఆయనతో చాలా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. అవును. మీరు ఎందుకు వెళ్ళారండి అసలు? అంటే ఆయనతో అంత పరిచయం ఉందా? నయము రాడికల్లో ఉండే మొదలు, ఓకే. రాడికల్ నక్సలైట్ మావోయిస్టులు ఉన్నారు. నేను ఉద్యమాలు చేసేటప్పుడు 1992 ప్రైవేట్ మెడికల్ కాలేజు మండల కమిషన్ ఉద్యమం, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉద్యమాలు చేసేటప్పుడు 32 సంఘాలతోటి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. ఆ కమిటీ వేసినప్పుడు నేను దానికి చైర్మన్. అప్పుడు నయం భువనగిరిలో చదువుతున్నాడు అనుకుంటా. అప్పుడు నా ఉద్యమానికి జనాన్ని తెచ్చేది అక్కడికి ట్రైన్లో ఫ్రీగా. ఉద్యమంలో పాల్గొన్న తర్వాత అంటే ఆయన రాడికల్ యూనియన్ తరఫున తెస్తుండే. ఓకే. పోయేటప్పుడు క్యాంపస్ అన్న నేను ఉంటుంటే వచ్చి క్యాంపస్లో నా నెంబర్ మీద 20-30 మందికి భోజనం తింటుండే. పోయేటప్పుడు నా దగ్గరికి వస్తుండే, అన్న మేము పోతున్నామంటే నేను అప్పుడు ఆ కాలంలో 100-200 అంటే నేను ఎంతో గ్రేట్ ఖర్చులకు ఇస్తుంటే పోతుంది. అట్లా నా రెండవది ఆయన నా ఉపన్యాసాలతోటి బాగా స్ఫూర్తి పొందిండు. రెండవది నేను చేసే నిస్వార్థ సేవ. ఎంతోమంది కాలేజ్ సీట్లు నేను చిట్టి ఇప్పుడు అన్ని ప్రైవేట్ కాలేజ్ వచ్చినాయి, సీట్లు దొరుకుతున్నాయి. 90లో 85 ఆ ప్రాంతంలో కాలేజీలో సీట్లు దొరకకుండే. ఓకే. నేను అడిషనల్ సీట్లు దబాయించి వీసీని, రిజిస్ట్రార్ను, అకాడమిక్ ఆడిట్స్ను అట్టి బెదిరించి ప్రతి కాలేజీలో 20 సీట్లు ఎక్కువ నేను చిట్టి రాసి ఇప్పిస్తుంటే అవన్నీ చూసిండు ఆయన. మొనగాడు లీడర్ కృష్ణాడంటే లీడర్ అని. అంతేకాదు హాస్టల్లో నేను చిట్టి రాస్తే హాస్టల్లో, నేను చిట్టి రాస్తే అందరికీ స్కాలర్షిప్. అంటే కోట అయిపోయినాక అడిషనల్గా కొట్లాడి ఇప్పించాను. నేను చిట్టి రాస్తే బ్యాంకు లోన్లు, నేను చిట్టి రాస్తే గురుకుల సీట్లు. ఇట్లా ఆ కాలం నుంచే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు చెప్తారు, అన్న చీఫ్ ఇంజనీర్ వాళ్ళంతా, అన్న నేను చదివేటప్పుడు మాకు స్కాలర్షిప్ రాలేదు, యూనివర్సిటీకి వచ్చినా నువ్వు ఒక సీనియర్ పేపర్ మీద రాసి ఇచ్చినావు, నాకు స్కాలర్షిప్ వచ్చింది, నేను బీటెక్ ఎంటెక్ చేసి ఈరోజు గొప్ప ఇంజనీర్ అయినని చెప్తాడు. ఆ కృతజ్ఞత ఉందండి. ఉన్నది. ఎవరిని అడుగు, మీరు అనేక మందిని అడిగి చెప్తారు. డిఎస్పీ లైన్, ఏసీపీ లైన్ వాళ్ళు అంటారు, సిఐ లైన్ వాళ్ళు, ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్స్. మనం ప్రిన్సిపాల్ చెప్తున్నాడు, నేను చిట్టి రాసినందువల్ల నేను చదువుకొని ఇంత గొప్పని అయినా అంటాడు. అట్లా నయం కూడా నా వల్ల ప్రేరణ పొందిండు, స్ఫూర్తి పొందిండు. నేనంటే ఆదర్శంగా తీసుకున్నాడు. ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలు, స్పీచ్ పవరు, ఇవన్నిటితోటి ఆకర్షణ పొందిండు. ఆయన ఎంత ఆకర్షణ పొందిందంటే ఆయన పేరు చెప్తే గజగజ అనుకుతారు. కానీ అనేక మీటింగ్లో, ఉరుసు మీటింగ్లో, వినాయక చవితి మీటింగ్లో ఆయన పెట్టిన వాటికి కూడా నేను పోయినా. పోతే స్టేజ్ మీద పాదాభివందనం చేస్తుండే. అందరు ఆశ్చర్యపోతుండే, అరే నయమును చూసి వ్యవస్థ అంతా గజగజలాడుతుంటే నయమే వచ్చి అన్న పాదాభివందనం చేస్తున్నాడు. అది కూడా గ్రేట్గా చెప్తుండే, అన్న నేను సాటుకు మొక్కగలుగుతా, అది కాదు నయం లాంటి వాడు స్టేజ్ మీద మొక్కితే నీ గొప్పతనం తెలవాలని మొక్కుతున్నా అంటుండే. అంత కమిట్మెంట్ నా పట్ల. మరి చనిపోయే టైంకి ఒక క్రిమినల్గా చనిపోయాడు కదా, అప్పుడు కూడా మీకు ఎక్కడ తప్పుగా వర్ణించిన నయం అంత దుర్మార్గుడు కాదు. 1-2 కేసులు ఆయన ఎవరైతే తన ఆ నయంను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో నయం అప్పుడే చంపడానికి పోతుండే. అంతేగాని తనకు తానుగా దుర్మార్గుడు అయి ఎవరిని అనవసరంగా చంపినటువంటిది ఆయన చరిత్రలో లేదు. రెండవది నేను అనేక సందర్భాలు నయం కూడా చెప్పిన, నువ్వు రాడికల్స్ తోటి పెట్టుకోవద్దు పంచాయతీ, వాళ్ళు సమాజం కోసం చేస్తున్నారు. సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే వేరే విషయం, పంచాయతీలు పెట్టుకోకని చెప్పేవాడిని. నా మాట కూడా గౌరవించేవాడు. రెండవది నయంతో అందరూ లబ్ధి పొందారు, నేను లబ్ధి పొందలే. నయం ఒకటి ప్రపోజల్ ఇచ్చిండే నాకు, నువ్వు పార్టీ పెట్టానా నీకు 200 కోట్లు పంపుతాను చెప్పా. ఆ మనుషులు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఓకే. ఆ మనిషి ఇప్పటికి చెప్తాడు, డీసీఎంలో పెట్టినాక వాపసు తీసుకుపోయినామని. నేను వాళ్ళకి అవైలబుల్ కాలేదు, నేను తప్పించుకోవడానికి చూసిన. అంటే ఆయన ఆఖరికి అన్నాడు నయమే, అన్న ఈ అన్ని సూట్ కేసులు, బ్యాగులు కొండపోయి మీ ఇంట్లో పెడుతుంటే అందరు చూస్తారని నీకు ఉన్నట్టుంది, నేనే ఇక్కడ ఏమన్నా ఇల్లు తీసుకుంటా, అపార్ట్మెంటు, అందులో పైసలన్నీ పెడతా, లాకేస్తా, తాళం చేయి పంపిస్తా, అప్పుడన్నా తీసుకుంటావా అన్నాడు. లేదు నేను దాటేసుకుంటూ వచ్చాను. నో అంటే కూడా కష్టమైన దగ్గర అభిమానంతో అంటుండు, ఎస్ అంటే నా మనసు ఒప్పుకుంటలేదు. అప్పుడు ఆయన అన్నాడు ఆ మాట, అన్నా నువ్వు నా డబ్బు పాపపు సొమ్మని వద్దనుకుంటున్నావు, అదే అన్న నా అంతరాత్మ చెప్తుంది,
నీ మంచి మనసు నాకు తెలుసు కాబట్టి నేను తిరుపతి వెంకన్న ఉండిలో ఈ డబ్బు ఉండబోయి చేస్తా. వెంకన్న వద్దంటాడా అన్న? నా సొమ్ముకు పుణ్యం లభిస్తుంది. నీకు కూడా ఈ డబ్బు పంపిస్తే నువ్వు పుణ్యకార్యాలు చేస్తావు, పార్టీ పెడతావు, పెద్ద మంచి పనులకు ఉపయోగిస్తావు, ఉద్యమాలు చేస్తావు, ధర్నాలు చేస్తావు, ఎందుకు వద్దంటావు అన్న అని అడిగాను. అంటే చాలా చాలా సూటి ప్రశ్న అది. అయితే నేను ఆయన మనుషులు ఒకరిద్దరు పేర్లు చెప్తలేను కానీ ఇప్పటికి ఉన్నారు వాళ్ళందా. ఏమన్నా నయమని ఇట్లా చెప్తున్నాడు, మరి నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవు అంటే నా అంతరాత్మ ఎందుకు ఒప్పుకుంటలేదని అన్న. అంతే అది చెప్పారు ఆయనకు. ఆయన గొప్ప మనసు, అందుకే ఆయనకి ఇంత ఇస్తా అన్న. నాకు భగవంతుడు ప్రేరణ ఏం కల్పించిండు, అన్నకి ఈ డబ్బని పంపించిండు, ఆయన తీసుకుంటలేడు, నేను చేయలే అని అన్న. For more videos like this, subscribe Big TV channel.